రామారావు గారి చిరంజీవులు సినిమాలో కూడా గుమ్మడి క్యారెక్టర్ చాలా గ్లామరస్గానే ఉంటుంది. మీకు నాన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? జమునని మొట్టమొదటిసారి రంగస్థలం మీదకి తీసుకొచ్చింది గుమ్మడి గారు, జగయ్య గారే. చాలా అద్భుతమైన డిక్షను, అద్భుతమైన వాయిస్, ఆయన మాడ్యులేషన్. చూడు సీత, ఇవాళ మనం కష్టపడ్డా రేపు వాడు పెద్దవాడై 10 మందికి ఉపయోగపడేవాడు అవుతాడు. ఇండస్ట్రీకి ఆయన ఒక అద్భుతమైన రచయితని పరిచయం చేశాడు. మోదుకూరి జాన్సన్ గారిని ఇండస్ట్రీకి పట్టుకొచ్చింది ఆయనే. ఏ మనిషి కూడా చావనన్ని సార్లు చచ్చే చావులు చచ్చాను నేను, కాబట్టి నువ్వు ఎలా చంపుతున్నావో చెప్పు. సునీతపుత్రాసులో చూచినంత పర్ఫెక్ట్గా ఎమోషన్స్ నడిచేవి ఆయన మీద. చిన్న బిఏ పాస్ అయ్యేదాకా నా ఛాయలకు కూడా రావద్దని ఎవరితో చెప్పేశానమ్మా. నేను చావనమ్మా, నేను చావను. సమర్థుడైనటువంటి నటుల జాబితాలో మొదటి 10 మందిలో గుమ్మడి గారు గ్యారంటీగా ఉంటాడు. కలిగించిన జ్ఞానోదయానికి నేనే కాదు, నా ముందు తరాల వాళ్ళు కూడా రుణపడి ఉంటాం. ఆ కృతజ్ఞతకు చిహ్నమేనమ్మా ఈ గుడి. భరద్వాజ గారు, గుమ్మడి వెంకటేశ్వర గారి జయంతి, ఆయన గుమ్మడిగా ఫేమస్ అయ్యారు. తెలుగు సినిమా పరిశ్రమకు బాగా గుర్తుండిపోయిన వ్యక్తి. అవును, ఆయన్ని గుర్తు చేసుకోవాలి అంటే గుమ్మడి అనగానే గుండెపోటు గుమ్మడి, సాత్విక పాత్రలు ఇవన్నీ మాట్లాడతారు. కానీ ఆయన అద్భుతమైన క్యారెక్టర్ ఆర్టిస్టు మాత్రమే కాదు, ఆయన గ్లామర్ రోల్స్ కూడా చేశాడు ప్రారంభంలో అనే విషయం. అంటే అదృష్టజీవుడు ఇలాంటి సినిమా మాత్రమే కాదు, రామారావు గారి చిరంజీవులు సినిమాలో కూడా గుమ్మడి క్యారెక్టర్ చాలా గ్లామరస్గానే ఉంటుంది. గ్లామరస్గా ఉంటుంది. నిజానికి వాళ్ళిద్దరూ ఒకే టైంలో ఇండస్ట్రీకి వచ్చారు. మంచి స్నేహం ఉండేది ఇద్దరి మధ్య. అంటే ఒక రకంగా గుమ్మడి గారు ఈయన కలిసి రోజు ఈవినింగ్ వాక్ చేసేవారట ఆ రోజుల్లో మౌంట్ రోడ్లో. ఆ నడిచే క్రమంలో ఈయన దగ్గర నుంచి ఆయన చాలా విషయాలు తెలుసుకునేవాడు ఇండస్ట్రీకి. అంటే హెచ్ఎం రెడ్డి గారి దగ్గర ఉండేవాడు ఆయన, ఈయనేమో విజయ కాంపౌండ్. కంపారిటివ్గా ఈయన కంటే గుమ్మడి గారికే జీతం ఎక్కువ, ఒక 50 రూపాయలు రామారావు గారి కంటే. అయితే ఈయన ఒకరోజు అలా నడుస్తూ అడిగాడట ఆయన్ని, ఏమిటి పరిస్థితి, ఎంత పంపిస్తున్నారు ఇంటికి అన్నట్టు రామారావు. అంటేను నేనే ఒక 150 రూపాయలు తెప్పించుకుంటున్నాను అదనంగా అన్నట్టు ఆయన. అంటే అని మీ పరిస్థితి ఏంటి అంటే, నేను దాదాపు 200 పంపిస్తున్నాను అన్నట్టు ఈయన ఇంటికి. అదేమిటి మీకు వచ్చే జీతమే తక్కువ అనుకుంటున్నాను నేను అన్నట్టు. మనకు పెద్ద ఖర్చే ఉంటుందండి, ఏదో వెళ్ళిపోయి స్టూడియోలోనే మొత్తం అక్కడే ఉంటాం కదా, మనకు వేరే వ్యాపకాలు వ్యసనాలు ఏం లేవు కదా. ఆయన మంచి స్మోకర్, దాంతోపాటు పేకాట ఇలాంటి కార్యక్రమాలు కూడా ఉండేవి గుమ్మడి గారికి. చివరి వరకు మెయింటైన్ చేశాడు ఆయన. చివరి వరకు ఇక్కడ హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయిన తర్వాత కూడా రెగ్యులర్గా ఆ ప్రోగ్రాం నడిచేది. సరదాగా ఉండేవాడు. జీవితాన్ని ఆయన ఏమి పెద్ద సీరియస్గా తీసుకున్న వ్యక్తి ఏం కాదు. కాకపోతే ఆయన తెనాలి దగ్గర రావికంపాడు అనే విలేజ్, అక్కడి నుంచి బయలుదేరాడు. ఆయన జగ్గయ్య గారు కూడా మంచి ఫ్రెండ్స్. వాళ్ళిద్దరి మధ్య స్నేహం అంటే సినిమా కంటే ముందు నుంచి స్నేహం ఉంది. ఎన్టీఆర్ కూడా ఆయనకు సినిమాల కంటే ముందే తెలుసు, జగ్గయ్య గారి ఫ్రెండ్గా తెలుసు. వాళ్ళు ఏసీ కాలేజీ బ్యాచ్. ఈయనకి కొంచెం కమ్యూనిస్టు పార్టీతో కూడా సంబంధాలు ఉండేవి. పుచ్చలపల్లి సుందరయ్య గారి ద్వారా ఇన్స్పైర్ అయ్యి కొంత అటువైపు ప్రయాణం ఉంది గుమ్మడి గారికి. ఆ ప్రయాణంలో భాగంగా ఆయన ప్రజానాట్య మండలి యాక్టివిటీసు, అలాగే గరికపాటి రాజారావు గారితో పరిచయాలు. ఆ ప్రాసెస్లో ఈయన టీచర్గా పనిచేసేవాడు దుగ్గిరాల స్కూల్లో జగ్గయ్య గారు. ఈయన నాటకాలు ఆర్గనైజ్ చేసేవాడు. ఆర్గనైజ్ చేసినప్పుడు జగ్గయ్య గారి సారథ్యంలో ఆ పల్లెటూరులకు వెళ్ళి నాటకాలు వేసేవాళ్ళు. గరికపాటి రాజారావు గారు వీళ్ళందరూ కలిసి వెళ్ళేవాళ్ళు. జమునని మొట్టమొదటిసారి రంగస్థలం మీదకి తీసుకొచ్చింది గుమ్మడి గారు, జగ్గయ్య గారే. అంటే జగ్గయ్య గారి స్టూడెంట్ ఆవిడ. తర్వాత సినిమాల్లోకి వచ్చిన తర్వాత జగ్గయ్య గారి పక్కన హీరోయిన్గా చాలా సినిమాలు చేసింది. కానీ దుగ్గిరాల స్కూల్కి సంబంధించి జగ్గయ్య గారు టీచరు, జమున గారు స్టూడెంటు. ఆయన సజెస్ట్ చేశాడు, అమ్మాయి చేస్తుంది బాగానే అని. ఆయన సలహా మేరకు కొన్ని గ్రామాలు నడిచెళ్లాల్సిన పరిస్థితుల్లో ఆ కాలువలు ఇవి దాటాల్సిన సందర్భంలో వీళ్ళు ఎత్తుకుని ఆవిడని తీసుకెళ్ళి దాటించిన పరిస్థితి.
ఆ తర్వాత ఇండస్ట్రీలో జమున గారు గుమ్మడి గారి కూతురుగా చాలా సినిమాల్లో నటించింది. వీళ్ళందరూ ఒకే ఏజ్ ఒకే టైంలో సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ రామారావు గారికి చాలా కన్వీనియంట్గా తండ్రిగా ఉండేవాడు ఈయన సినిమాల్లో. అంటే చాలా ప్రారంభం నుంచి మహామంత్రి తిమ్మరుసు ఇలాంటి సినిమాల్లో కొంచెం వాళ్ళిద్దరి మధ్య ఒక స్నేహంతో కూడిన ఘర్షణ ఉంటుంది, కానీ దానికి ముందు యాక్ట్ చేసినటువంటి సినిమాలు రామారావు గారు గుమ్మడి గారికి చెప్పింది ఏంటంటే, నేను సొంత సినిమాలు మొదలు పెడుతున్నాను, నా ప్రతి సినిమాలోనూ మీకు ఒక క్యారెక్టర్ ఉంటుంది అని చెప్పేశాడు ఆయన. చెప్పిన తర్వాత దాన్ని నిలబెట్టుకుంటూ పిచ్చి పుల్లయ్య సినిమాలోను అలాగే తోడు దొంగల సినిమాలోను కీలక పాత్రలు ఇచ్చాడు ఆయనకి. ఆయన సినిమాలు ప్రతి దానిలోనూ గుమ్మడి గారికి ఒక స్పెషల్ రోల్ ఉండేది. అలా డిజైన్ చేసుకునేవాడు ఆయన. అది దాదాపుగా చివరి వరకు ఆయన చివరి రోజుల్లో చేసినటువంటి విశ్వామిత్ర సినిమాలో కూడా గుమ్మడి గారు వశిష్ఠుడు, ఈయన విశ్వామిత్రుడు, అలా నడిచింది ఆ బంధం అప్పటి నుంచి. అయితే రామారావు గారి పొలిటికల్ నిర్ణయాలు వీటి మీద ఆయనకు కొంత విమర్శ ఉండేది గుమ్మడి గారికి ఉండేది, కానీ అది ఫ్రెండ్లీ కాంట్రడక్షన్గానే ఉండేది. ఎక్కడ బయటకు మాట్లాడేవాడు కాదు ఆయన. పర్సనల్ లెవెల్లో ఏదైనా చర్చ వస్తే చెప్పేవాడు, కొంచెం అగ్రెసివ్గా పెడుతున్నాడు ఇలాంటి మాటలు ఏవో చెప్పేవాడు ఆయన, అంతే. అలా వీళ్ళ మధ్య రాజకీయ చర్చలు నడిచేవి. గుమ్మడి గారు సాత్విక పాత్రలు అంటారు, కానీ ఆయన విలన్గా కూడా నటించాడు. అది కూడా రామారావు గారి సినిమాలోనే, రాజమకుటం సినిమాలో విలన్ గుమ్మడి. బిఎన్ రెడ్డి గారు వాంటెడ్గా చేయించాడు ఆ క్యారెక్టర్ గుమ్మడితో. అలాగే రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారి నాటకం నిజంని దేవదాస్ కనకాల తెరకెక్కించాడు. అందులో కూడా గుమ్మడి గారు విలనే. ఆయనతో వాంటెడ్గానే విలనీ చేయించాడు ఈయన. మీరైతే అంటే ఆయన గుమ్మడి గారు ఎంట్రీ ఇవ్వటమే ఇదేదో సాత్విక పాత్ర అనుకుంటారు ఆడియన్స్. సడన్గా ఆ క్యారెక్టర్ ఇంత క్రూయల్గా ఉంటుందా అనేది ఒక షాకింగ్ ఎలిమెంట్. అదే ఎలిమెంట్ ఆ షాకింగ్ ఎలిమెంట్గా గుమ్మడి గారు 2-3 సినిమాల్లో అలా ఉపయోగపడ్డాడు ఆయన. అలాగే ఏ పాత్ర చేస్తే ఆ పాత్ర తాలూకా స్వభావం గుమ్మడి స్వభావంగా మారిపోయేది. అది ఎలా ఉండాలో ఆ పాత్ర అలాగే ఉంటాడు ఆయన. బుద్ధిమంతుడి సినిమాలో డిఈఓ క్యారెక్టర్ చేశాడు ఆయన, స్కూల్స్ ఇన్స్పెక్టర్. అలా వచ్చి ఆ స్కూల్ ఏమిటి, దాని పరిస్థితి ఏమిటి అనేది పరిశీలించాలి. యాక్చువల్గా స్కూల్ ఇన్స్పెక్టర్స్ కానీ డిఈఓలు కానీ వీళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు అలాగే ఉంటుంది తప్ప హెచ్చు తగ్గులు ఉండదు. అలాగే డైలాగ్ చెప్పేటప్పుడు కూడా ఆయనకి చాలా అద్భుతమైన డిక్షను, అద్భుతమైన వాయిస్సు, ఆయన మాడ్యులేషన్, అది ఎక్కడ కూడా డ్రామాటిక్ ఇన్ఫ్లుయెన్స్ ఉండదు ఆయన మీద. ఆయన నాటకాల నుంచి వచ్చిన నటుడే, కానీ నాటకం తాలూకా ఇన్ఫ్లుయెన్స్, అది సినిమా నటన వేరు, నాటకం వేరు. నాటకం కొంచెం లౌడ్గా ఉంటుంది. ఆ లౌడ్నెస్ అనేది రామారావు గారిలోను శివాజీ గణేషన్లోనూ కనిపిస్తుంది ఆ ఇన్ఫ్లుయెన్స్, కానీ గుమ్మడి గారిలో కనిపించదు. అదొక విచిత్రం. గుమ్మడి గారిలోనూ కనిపించదు, ఎస్వి రంగారావులో కూడా కనిపించదు. వాళ్ళు సినిమా నటనని అలాగే స్టేజ్ నటనని చాలా పద్ధతిగా అడాప్ట్ చేసేసుకున్నారు ఇద్దరు. ఒక రకంగా రంగారావు గారి ఇన్స్పిరేషన్ గుమ్మడికి. ఆయన అదే ధోరణిలో నడిచేవాడు. వీళ్ళిద్దరూ కలిసి నటించిన సినిమాలు ఉన్నాయి. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన చేసి వదిలేసిన క్యారెక్టర్లని గుమ్మడి గారితోనే చేయించుకున్నారు. సంగీతం శ్రీనివాసరావు గారు వీళ్ళందరూ. జమీందార్ గారు అమ్మాయి యాక్చువల్గా రంగారావు గారు చేస్తూ వెళ్ళిపోయాడు ఆయన. అదే క్యారెక్టర్ ఆయన్ని తీసేసి గుమ్మడి గారితో రీప్లేస్ చేశారు. అలా ఏ క్యారెక్టర్ ఇచ్చినా ఆయన తెరకి ప్రతి ఒక్కరితోనూ చాలా స్నేహపూర్వకంగా ఉండేవాడు. ప్రాజెక్టు, సబ్జెక్టు, ఆ సబ్జెక్టుకు సంబంధించిన డిస్కషన్స్లో కూడా కూర్చునేవాడు ఆయన. చదువరి, విపరీతంగా చదివేవాడు. అలాగే ఇండస్ట్రీకి ఆయన ఒక అద్భుతమైన రచయితని పరిచయం చేశాడు. మధుకూరి జాన్సన్ గారిని ఇండస్ట్రీకి పట్టుకొచ్చింది ఆయనే. అక్కడే నాగేశ్వరరావు గారు సుడిగుండాలు తర్వాత దానికి ఎన్ఆర్ నంది గారితో రాయించుకున్నారు. ఆ తర్వాత ఆయన అదర్వైజ్ బిజీ అయిపోయినప్పుడు మరో ప్రపంచం సినిమాకి ఎవరితో రాయించాలి అనే సమస్య వస్తే ఈయన చెప్పాడు, నటనాలయం అని ఒక నాటకం చూశాను నేను తెనాల్లో, చాలా అద్భుతంగా ఉంది అది. ఆ రైటర్ నాకు తెలుసు, అతను అడ్వకేట్గా ఉన్నాడు అక్కడ, నేను పట్టుకొస్తాను అని చెప్పేసి ఈయన తెనాల నుంచి ఈయన తీసుకెళ్ళి నాగేశ్వరరావు గారికి అప్పచెప్పాడు. అలా మరో ప్రపంచం సినిమాతో జాన్సన్ గారు
సినిమా ప్రవేశం చేయటం, ఆ తర్వాత రామానాయుడు గారు కృష్ణ గారు ఆయన అడాప్ట్ చేసేసుకున్నారు. ఓహో. అలా ఇండస్ట్రీకి ఆయన పట్టుకురావటం, అలాగే ప్రతి ఒక్కళ్ళతోనూ స్నేహంగా ఉండటం. మన సినిమాలో ఏదన్నా క్యారెక్టర్ రోల్, ఒక బలమైన క్యారెక్టర్ రోల్ ఉందంటే దానికి గుమ్మడి ధైర్యమే. ఆ ప్రాసెస్లో ఆయన అడపా ఈ గుండెపోటు క్యారెక్టర్లు కూడా రెగ్యులర్గా చేశాడు, స్టీరియో టైప్. ఆ తర్వాత ఆయన తన దగ్గరికి వచ్చే డైరెక్టర్లను అడిగేవాడు, బాబు ఏ మనిషి కూడా చావనన్ని సార్లు చచ్చే చావులు చచ్చాను నేను, కాబట్టి నువ్వు ఎలా చంపుతున్నావో చెప్పు, అంతకుమించి నేను కొత్తగా నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు అని అడిగేవాడట. ఓకే. అడిగితే ఇదండి పద్ధతి అంటే ఓకే నేను చేస్తాను. అలా ఆయన విలన్ చేశాడు, కామెడీ చేశాడు, అదే చాలా సినిమాల్లో కామెడీ చేశాడు. అలాగే బాపు గారికి ఆయన మీద విపరీతమైన నమ్మకం ఉండేది, కె విశ్వనాథ్ గారికి కూడా. అంటే సినిమా అనేది డ్రామా కాకుండా ఉండాలి అంటే గుమ్మడి ఉండాలి ఆ పాత్ర. అంటే సున్నితపు త్రాసులో తూచినంత పర్ఫెక్ట్గా ఎమోషన్స్ నడిచేవి ఆయన మీద. ఓకే. కాలం మారింది సినిమాలో ఊరి పెద్దగా నటించాడు ఆయన. ఊరి కోసం ఒక దళితుడు చనిపోతాడు, అంటే ఒక కట్ట తెగుతుంది, తన ప్రాణాన్ని పణంగా పెట్టి ఊరిని కాపాడుతాడు. అతని కూతురు ఒంటరి అయిపోతుంది, భార్య అతను ఇద్దరు చనిపోతారు, ఆ చిన్న పిల్ల ఉంటుంది. కానీ క్యాస్ట్ ఇష్యూ వచ్చి ఈ పిల్లని ఎలా ఇంట్లోకి తీసుకురావాలి అనే సమస్య వచ్చినప్పుడు నేనే ఊరిని వెలేస్తున్నాను అని వెళ్ళిపోయి ఆ పిల్ల కోసం బయట ఉండిపోతాడు. ఓహో. ఆ క్యారెక్టర్ని గుమ్మడి గారు చేసిన పద్ధతి చాలా అద్భుతంగా ఉంటుంది. ఓకే. అలా పౌరాణికాలు చేశాడు ఆయన. అవును. మాయాబజార్ సినిమాలో బలరాముడిగా ఆయన కనిపించిన తీరు, నటించిన తీరు, కేవీ రెడ్డి గారిని మెప్పించడం అంటే చిన్న విషయం కాదు. ఎన్టీఆర్ని ఈయన్ని అంటే కృష్ణుడిగాను బలరాముడిగాను తీసుకోవటానికి ఆయన ఒక రీజన్ చెప్పేవాడు కేవీ రెడ్డి గారు. వీళ్ళిద్దరినీ అంటే ప్రొఫైల్లో పెట్టేసి ఇద్దరిని ఇలా నిలబెట్టి కెమెరా పెడితే వీళ్ళిద్దరి ముక్కులు ఒకేలా ఉంటాయి దాదాపుగా. అందుకని అన్నదమ్ములు అంటే నమ్ముతారు. అందుకని బలరాముడి క్యారెక్టర్ గుమ్మడే చేయాలని చేయించాడు ఆయన. ఓకే. అలా పౌరాణికాలు, జానపదాలు, సాంఘికాలు అయితే ఇక ఆయన అద్భుతమే చేశాడు, బందీ అన్నీ చేశాడు. అలా అక్కినేని నాగేశ్వరరావు గారితో కూడా అద్భుతమైన స్నేహం ఉండేది. ఆయన ప్రతి సినిమాలోనూ గుమ్మడికి ఒక రోల్ ఉండేది. ఒక దశలో ఈయన్ని నాగేశ్వరరావు గారి క్యాంపు మనిషి అని చెప్పి ముద్రేసిన పరిస్థితి కూడా ఉండేది. అంటే ఎక్కువ సినిమాలు ఇటు చేశాడు. హైదరాబాద్ వచ్చేవాడు. ఇది హైదరాబాద్లో షూటింగులు జరపడం మొదలుపెట్టిన తర్వాత ఈయనకి హైదరాబాదు, మెడ్రాసు తిరుగుడు ఎక్కువైపోయింది. ఆ టైంలో రామారావు గారు ఎక్కడో ఒక చోట కనిపిస్తే సెట్లో ఏమంటోంది మీ హైదరాబాద్ ముఠా అని చెప్పి అడిగాడట. ఆయన చాలా ఇంటర్వ్యూల్లో చెప్పేవాడు గుమ్మడి, అదే ఇలా నన్ను అనవసరంగా ఈయన అవతల ముఠాలో వేసేసి మాట్లాడుతున్నాడు అని. నేను మీ ముఠా కదా, మీరు తీసుకెళ్ళి నన్ను అందులో వేస్తున్నారేమిటి అని. అలా అజాత శత్రువుగా ఉండేవాడు ఆయన. ఓకే. ఇండస్ట్రీలో ప్రతి ఒక్కళ్ళకి కావలసిన వాడు గుమ్మడి. ఓకే. కృష్ణ గారు ఈ ప్రతి శిబిరము అదే అంటే ఇంటర్నల్గా వాళ్ళ మధ్య గొడవలు ఉన్నప్పటికీ కృష్ణకి ఎన్టీఆర్కి మధ్య ఏదన్నా ఉన్నా, లేదు నాగేశ్వరరావు గారికి రామారావు గారికి మధ్య ఏమున్నా, ఈ అన్ని శిబిరాలకి కావలసిన వాడు మాత్రం గుమ్మడి గారు. ఎవరితో ఏ సమస్య వచ్చినా గుమ్మడితోనే షేర్ చేసుకునేవాడు. దీంతోపాటు క్రియేటివ్ డైరెక్టర్స్ అనిపించుకున్న ప్రతి ఒక్కరూ గుమ్మడి గారితో కంఫర్ట్గా ఉండేవాళ్ళు. ఏదైనా చెప్పుకోగలిగేవారు. పెళ్లి పుస్తకం సినిమాలో ఆ క్యారెక్టర్ ఎవరితో చేయించాలి అనే ఇష్యూ వచ్చినప్పుడు గుమ్మడి గారితో చెప్పాడు, అదొక విచిత్రమైన మాడ్యులేషన్లో డైలాగ్ వెళ్ళాలి, నేను అని మొదలు పెడతాడు. ఆ మొదలుపెట్టి డైలాగును నడిపే పద్ధతి ఇప్పటి వరకు అది ఒక టెక్స్ట్ బుక్ లాంటి క్యారెక్టరే. ఓకే. అలా తను సాధ్యమైనంత వరకు ఆయన పెరాలసిస్ వచ్చినప్పుడు కూడా సినిమాలు చేస్తున్నాడు. డబ్బింగ్ చెప్పుకోలేని పరిస్థితి వచ్చినప్పుడు ఆపేశాడు ఆయన. ఓకే. చివరిలో ఒక సినిమాకి నూతన్ ప్రసాద్ గారితో డబ్బింగ్ చెప్పించారు గుమ్మడికి. అది బాధేసింది ఆయనకి. సినిమా చూశాడే. ఓకే. చూసి ఒక అద్భుతమైన వాచికం ఉన్నటువంటి నటుడుగా నేను గుర్తింపు పొందాను. నేను నా నటనకి మాత్రమే కాదు, నా వాచకానికి కూడా ఒక గుర్తింపు ఉంది, దానికి అభిమానులు ఉన్నారు. అదే దీన్ని కాదని ఎవరో డబ్బింగ్ చెప్పడం బాగాలేదు, నేను యాక్ట్ చేయను. ఓకే. అంటే తనకి మౌత్ సరిగా ఓపెన్ కాక కొంచెం ఇబ్బంది పడేవాడు చివరి రోజుల్లో.
ఆ ఇబ్బంది అలా వెళ్ళిపోయినటువంటి ఒక తెలుగు సినిమాకి సంబంధించి సమర్థుడైనటువంటి నటుల జాబితాలో మొదటి 10 మందిలో గుమ్మడి గారు గ్యారంటీగా ఉంటాడు. ఓకే అండి, థ్యాంక్ యూ. ఝన్ 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 తెలుగు వన్